Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. హాయ్ అండి. హలో అండి. నమస్కారం. నమస్కారం. ఏయ్ సూపర్ అబ్బా, ఇదేంటిది? ఇదే స్టైల్? ఆల్ఫా స్టైల్. ఆల్ఫానే ఆడోళ్ళ దగ్గర దెయ్యాల దగ్గర కాదు కదా. సో నందిని రెడ్డి గారి కాన్ఫిడెన్స్ గురించి కావచ్చు, ఆవిడ వర్క్ ప్యాషన్ గురించి ఏం చెప్తారు? నందిని రెడ్డి గారి ఇన్స్పిరేషన్ అండి చాలా మందికి. ఇప్పుడు చాలా మంది అప్కమింగ్ వాళ్ళు వస్తున్నారు, కొంచెం వాళ్ళు భయపడుతున్నారు రావడానికి. సో ఎట్లా ఎంజాయ్ చేస్తాం మన రాజ్ సారి వర్కింగ్ స్టైల్ని? రాజ్ గారు చాలా కూల్. బేసిక్ ఆయన ఏంటంటే ఏదైతే మనం చిన్న రెగ్యులరైజ్ అవుతుందో లేదంటే బార్డర్ దాటుతామో అన్న రెండిట్లే ఆయన వచ్చి కట్ చేస్తారు. ఏంటండి సమంత గారు అసలు గన్ని అసలు ఏదో మామూలు కర్ర తిప్పినట్టు తిప్పుతా ఉన్నారు ఆవిడ. అసలు మామూలు ఏంటి గన్ ఏంటి ఇలా తిప్పేస్తున్నారు? బేసిక్గా ఎవరో డూప్ వచ్చారు, కాస్ట్యూమ్ సెట్ వేసుకుని ఇంకొక అమ్మాయి ఎవరో ఉన్నారు. సరే ఏమైనా ఎపిసోడ్లు ఉన్నప్పుడు ఆమె చేస్తారేమో అనుకున్నాను. అసలు ఏం లేదండి, మొత్తం ఈవిడే. మామూలుగా అనసూయ గారు ఏంటి అసలు చెప్పండి క్వాలిటీస్? పాటలు పాడాలి, ముగ్గులు వేయాలి, వంట చేయాలి. అనసూయ గారు నేను తోడు దొంగలం సినిమాలో. అవునా? పని దొంగల తోడు దొంగలం. యాజ్ అన్ యాక్టర్ సమంత గారిలో మీకు ఏ క్వాలిటీ బాగా నచ్చుతుంది? యాజ్ యాక్టర్గా యాక్టర్గా నాకు ఇన్నోసెన్స్ చాలా నచ్చుతుంది. మైండ్ బంగారంలో ఆ యాక్షన్ చూసాక టెరిఫిక్గా అనిపించింది. సమంత గారికి అంత పెద్ద కట్అవుట్, అది కూడా ప్రసాద్ ఐమాక్స్ ఎదురుగా. ఆ రోజు చాలా క్రౌడ్ వచ్చింది చూడడానికి కూడా. అవును, ఏం చెప్తారు? నేను వచ్చాను ఆ రోజు. అంటే కట్అవుట్ నాకు షాకింగ్గా అనిపించలేదు, కానీ కింద అమ్మాయిల రియాక్షన్ నాకు బాగా అనిపించింది. విజిల్ చేసి యా యా అంటున్నారు. వన్ టేక్ ఆర్టిస్ట్ ఎవరు సెట్లో? నేనైతే కాదు. నెక్స్ట్ ఒక వ్యక్తి పరంగా సమంత గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? నాకు తెలిసినంత వరకు సమంత గారు అన్ని క్వాలిటీస్ నాకు తెలియదు కాబట్టి నాకున్నంత వరకు సమంత గారు అంటే నాకు ఇష్టం. ఏం సార్ ఎట్లుంటారు బుచ్చిరాజు గారు అక్కడ? బుచ్చిరాజు గారు మామూలుగా ఉండదు, మొత్తం అంతా మందే అంటారు. అసలు నేనెవరో నీకు తెలుసా? హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఇప్పుడు నేను ఎక్కడున్నానో వెనకాల పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది. సో మనందరికీ చాలా ఇష్టమైన పర్సన్, టాలీవుడ్లో ఒక పర్సన్ ఉన్నారు, సమంత గారు. ఆమె యాక్ట్ చేసిన, ప్రొడ్యూస్ చేసిన వామ్ వెల్కమ్ చెప్తూ ఉంటాము. ఇప్పుడు మనందరికీ కనెక్ట్ అయ్యే టైటిల్తో వచ్చేస్తున్నారు. మా ఇంటి బంగారం అంటూ టైటిల్ చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. ఈ జూన్ 19న ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు టీం అందరూ కూడా. సో రైట్ నో నాతో పాటు ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. మొన్నే శుభంతో ఒక మంచి హిట్ అందుకున్నారు. సో ఇప్పుడు మరొక హిట్ అందుకోవడానికి రెడీగా ఉన్నారు. గవిరెడ్డి, అదేనండి ఆల్ఫా పురుషుడు అంటే బాగా గుర్తొస్తుంటాడు కదా. సో ఇంకేమాత్రం ఆలోచన చేయొద్దు, మాట్లాడేద్దాం. హాయ్ అండి. నమస్కారం. నమస్కారం. ఏయ్ సూపర్ అబ్బా, ఇదేంటిది? ఇదే స్టైల్? ఆల్ఫా స్టైల్. ఆల్ఫా స్టైల్ కదా, మర్చిపోయాను. అవును, మేము ఆల్ఫా పురుషుని అయితే మర్చిపోలేదు. అందుకే ఇంట్రడక్షన్లో కూడా ఆల్ఫా అంటే బాగా గుర్తొస్తుందని చెప్పేసి. నిజంగా చాలా మంది ఫీమేల్స్ కి కనెక్ట్ అయిపోయారండి. మీరు తిట్టుకుంటున్నారు బాగా, చిన్న భాషలో తిట్టుకుంటున్నారు. ఎలా ఉంది ఇలా తిట్టుకోవడం? పర్లేదు, బాగా అయితే గుర్తుపడుతున్నారు. ఫస్ట్ బాగా చేసా అని చెప్తున్నారు. బాగా చేసా అని చెప్తున్నారు. అప్పుడు థియేటర్స్ విజిట్ చాలా బాగా చేశారు కదా. అవునవును. ఏ ఆల్ఫా అని పిలుస్తున్నారు. అవును, ఇప్పుడు కూడా పిలుస్తున్నారు అప్పుడప్పుడు. ఆయన ఎక్కడో చూసినట్టుంది, ఆల్ఫా కదా అంటున్నారు. సో నా ఒరిజినల్ పేరు కానీ అదే ఎక్కువ. ఓకే, సో గుడ్ టు సీ యూ గవిరెడ్డి గారు. చాలా చాలా కాలం తర్వాత, ఆఫ్టర్ 1 year తర్వాత యాక్చువల్లీ May 9th లాస్ట్ ఇయర్ May 9th రిలీజ్ అయింది. సో మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ ఇలా కలిసాం మా ఇంటి బంగారంతో. సో అందరికీ ఆవిడ బంగారమే బేసికల్గా. ఇప్పుడు అందరి ఇంట్లో ఒక బంగారంగా అయిపోతుంది అనిపిస్తుంది 19న. అంటే టీజరు ట్రైలరు ఆ రేంజ్లో ఉంది. దట్టు మీకు ఒక విషయం చెప్పాలి. శుభం అంటే మీనింగ్ ఏంటి? ఎండ్ కార్డ్. మామూలుగా అయితే ఎండ్ అని ఫీల్ అవుతుంటాం, కానీ మీకు ఇప్పుడే స్టార్ట్అప్ లాగా ఉండింది. శుభంలో ఆల్ఫా పురుషుడు, ఇందులో చూస్తేనేమో ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చేశారు. అంటే సినిమాతో ట్రావెల్ అవుతున్నారు, సమంత గారితో ట్రావెల్ అవుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్లీ శుభం నుంచే నా శుభం మీరు అన్నట్టే. శుభం అనే టైటిల్ పడితే బేసిక్గా ఎండ్ అనుకుంటారు కదా. శుభం ఇక్కడ నుంచి మొదలైంది. సో నా కెరియర్ కూడా శుభం నుంచి మొదలైంది. సో ఇప్పుడు మా ఇంటి బంగారంతో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని అనుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది క్యారెక్టర్ అయితే, చూద్దాం.
ఓకే, బేసిక్గా మీ ఇండస్ట్రీ జర్నీ ఇండస్ట్రీలో వాళ్ళకి తెలుసు. అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, డైరెక్ట్గా ఇప్పుడు మీ సినిమానే వస్తుంది. ఆ టైటిల్ చాలా క్యాచీగా ఉంది, ఎంతో మంది జెన్జీకి కనెక్ట్ అవుతా ఉంటుంది. అండ్ ఆర్టిస్ట్ కూడా బిజీగా ఉన్నారు. మీకు ఏమైనా మేనేజర్ అవకాశం ఉంటే చెప్పండి, కాల్ షీట్లు చూసుకోలేకపోతే నేనేమన్నా. ఇంకా అంత బిజీ అవ్వలేదండి, బట్ ప్రజెంట్ నేను బ్యాలెన్స్ చేసుకుంటున్నా. నేను చెప్పింది అబద్ధం ఏమైనా ఉందా? అబద్ధం లేదు, డైరెక్షన్ ఏం చేయట్లేదండి. సరే, మీ సినిమా ఒకటి వస్తుంది, నేను హీరోగా చేసే సినిమా మీరు హీరోగా ఒకటి వస్తుంది. సరే, నెక్స్ట్ వచ్చి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ని బ్యాలెన్స్ చేయాలంటే కష్టమే కదా? లేదండి, ఈజీగానే ఉంది, పర్లేదు. నేను బ్యాలెన్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు. మేనేజర్ అవసరం లేదు, అవసరం లేదు ఇప్పుడైతే. నెక్స్ట్ డైరెక్షన్ లోకి లేదండి ఇప్పుడులో, అసలు ఇప్పుడులో ఆలోచన అయితే లేదు. ప్రజెంట్ యాక్టింగ్ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేయాలనుంది కదా. చేస్తాను, బట్ ఇప్పుడైతే లేదు. ప్రజెంట్ అయితే యాక్టింగ్ మీద కొంచెం బిజీగానే ఉన్నాను. సో మా ఇంటి బంగారంతో అది ఇంకా చాలా గట్టిగా వస్తుంది అనుకుంటున్నాను యాక్టర్గా. ఫస్ట్ మా ఇంటి బంగారం టైటిల్ చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు తస్సాదియ సాంగ్, తగ్గేదే లేదు హయ్య. మొన్నటి వరకు పుష్పరాజ్తో తగ్గేదేలే అన్నారు. ఇప్పుడు సమంత గారు వచ్చింది, అస్సలు తగ్గట్లేదండి. ఫీమేల్స్ అస్సలు తగ్గట్లా. ఎక్కడ చూసినా రీల్స్ అవే వస్తున్నాయి స్క్రోల్ చేస్తుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్ చాలా కలర్ఫుల్గా ఉంది. ఏం చెప్తారు అసలు, ఎట్లా రాబోతున్నారు సమంత గారు, మేము ఎలా చూడబోతున్నాం? అంటే మీరు ట్రైలరు టీజరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సినిమా జోన్ కానీ సినిమా కానీ అర్థమైపోయింది. సో బట్ ఏంటంటే ఆల్రెడీ అందరూ చెప్పేదే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, దాంతోపాటు చిన్న ఎమోషనల్ ఉంది. అది సినిమాలో మాత్రం చాలా బాగా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎంటర్టైన్మెంట్ అదంతా సూపర్, అందులో ఏం లేదు. అలాగే యాక్షన్ కూడా చూసారుగా మీరు అంతా ట్రైలర్లో. సో దాంతోపాటు ఏంటంటే సినిమాలో బంగారం అవ్వాలి అంటే ట్రైలర్లో వచ్చింది కదా, అంటే ఒక అమ్మాయిని ఇంటి వాళ్ళు అందరూ బంగారం, మా ఇంటి బంగారం ఒప్పుకోవాలంటే ఇవన్నీ ఉండాలా, ఇవన్నీ లేకపోతే కూడా ఒప్పుకోవచ్చు కదా. ఒక అమ్మాయి ఆనెస్ట్గా ఎలా ఉండాలో అలా ఉంటే. సో దాన్ని మాత్రం చాలా బాగా డిఫైన్ చేశారు సినిమాలో. అది బాగా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను బంగారాలు అందరికీ. బేసిక్గా మేమందరం బంగారాలం కదా. 100%. ఎవరింట్లో వాళ్ళు బంగారాలు ఉన్నారు. రైటింగ్స్ చాలా బాగున్నాయి గౌరెడ్డి గారు. యాక్చువల్లీ ఏంటంటే ఆవిడ చెప్పే డైలాగ్స్ దట్టు ఓన్ వాయిస్. సమంత గారి వాయిస్ మనం ప్రెస్ మీట్లో ఎక్కడైనా మాట్లాడినప్పుడు వింటుంటాం, ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే త్రూ అవుట్ ఆమె ఓన్ వాయిస్తో ఏంటంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొన్ని డైలాగులు కొన్ని రోజుల నుంచి, ఒక్కొక్కడిని కొడతాను చూడు ప్రేమతో, అబ్బా ఆ పాజ్ తీసుకుని భలే చెప్పారు, అసలు చాలా బాగుంది. దానిలో నాకు ఇంకొక డైలాగ్ కూడా ఇష్టం ట్రైలర్లో, నేనెవరో తెలుసా, చాలా ఇంటెన్షన్గా చెప్తారు వాయిస్ చేంజ్ చేసి. అది చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఈ డైలాగ్ చెప్పగలను నాకు కొంచెం అనిపించింది, బట్ అది చాలా ఇంటెన్షన్ వచ్చి చేంజ్ అవర్తో చాలా బాగా చెప్పారు. సో డబ్బింగ్ అయితే మాత్రం చాలా బాగా చెప్పారు. నాకు తెలిసి ఇది ఫస్ట్ సినిమా ఏమో అనుకుంటున్నాను, ఫస్ట్ ఆర్ సెకండ్ సినిమా. ఐ థింక్ సో ఫస్ట్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కడ ఆవిడ ఓన్ వాయిస్ సినిమాలు లేవు. బట్ త్రూ అవుట్ ఆవిడ ఓన్ వాయిస్ మేము ఎంజాయ్ చేస్తున్నాం. అంటే ఆ మా ఇంటి బంగారం హార్ట్ ఫెల్ట్ కనెక్ట్ అవడం కోసం ఇలా తీసుకొస్తున్నారేమో నందిని రెడ్డి గారు అనిపిస్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైం నందిని గారిని కూడా చూడడం, అంటే ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది. 2 years ఏముందిలేండి, మామూలు గ్యాపేగా. 3 years అనేది స్క్రిప్ట్ అవ్వాలి, మళ్ళీ మొదలవ్వాలి. 2 years అనేది పర్లేదు. కానీ ఆవిడ సినిమాల మీద క్యూరియస్ ఉందండి. ఒక ఫీమేల్ డైరెక్టర్గా ఆవిడ చేసిన ఫస్ట్ సినిమా నుంచి మొన్న రిలీజ్ అయిన సినిమా వరకు కూడా నందిని గారి సినిమా వస్తుందంటే ఏదో కొంచెం కొత్త కోణంలో తీసుకొస్తారు అన్న ఒక ఇంటెన్స్ అయితే ఆడియన్స్లో క్రియేట్ చేశారు. దట్టు రావడమే బేబీ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే ఒక నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ కథ ఖచ్చితంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఫ్యామిలీ ఆడియన్స్ని, సినిమా లవర్స్ని ఎంటర్టైన్ చేస్తుంది అనిపిస్తుంది. సో నందిని రెడ్డి గారి కాన్ఫిడెన్స్ గురించి కావచ్చు, ఆవిడ వర్క్ ప్యాషన్ గురించి ఏం చెప్తారు? నందిని రెడ్డి గారి ఇన్స్పిరేషన్ అండి చాలా మందికి. ఇప్పుడు చాలా మంది అప్కమింగ్ వాళ్ళు వస్తున్నారు, కొంచెం వాళ్ళు భయపడుతున్నారు రావడానికి. బట్ ఇలా నందిని రెడ్డి గారు లాంటి, అంటే హిట్ ఉంటుంది, ఫ్లాప్ ఉంటుంది, మళ్ళీ ఉంటుంది, బట్ అయినా సరే ఫైట్ చేస్తారు. లేడీ టైగర్ లాంటి అనమాట, పులి. సెట్లో మాత్రం సేమ్ పులి అనమాట నందిని రెడ్డి గారు. కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తను ఏమనుకున్నారో క్లారిటీగా ఆర్టిస్ట్కి అర్థం కాకపోతే పక్కకి తీసుకెళ్ళి హ్యాపీగా మాట్లాడి వాళ్ళని కూల్ చేసి టెన్షన్ పడకుండా ఉంచి తీసుకొచ్చి చెప్పి యాజ్ ఇట్ ఈజ్ ఏం కావాలో తీసుకుంటారు. టైగర్ అండి అంతే, టైగర్ 100%. సెట్లో టైగర్ ఇంకా అందరూ ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ చాలా మందికి. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తగా రావాలనుకున్న అమ్మాయిలు ఎవరైనా ఉంటే చాలా మంది ఉన్నారు కదా, క్లియర్గా ఎదురుగా కనిపిస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనిపిస్తుంది. ఎంతమంది ఇలా ఉన్న ప్రపంచంలో మళ్ళీ చూడండి ఆవిడ చేసే చేంజ్ అవర్స్ సినిమాలు, ఫస్ట్ లవ్ స్టోరీ కానీ తర్వాత దీనిలో కొంచెం ఆ కమర్షియల్ టింజ్, అది చిన్న ఫ్యామిలీ అటాచ్తో పాటు తనకు బేసిక్గా ఫ్యామిలీలో చాలా స్ట్రాంగ్. దాంతోపాటు ఈసారి కొంచెం చేంజ్ అవ్వరు, చిన్న కమర్షియల్ టచ్ ఇచ్చారు. సో అది బాగా సెట్ అయింది సినిమాలో యాక్చువల్లీ. ఓకే. అండ్ ఈ సినిమా క్రియేటెడ్ బై రాజ్ నిడమూరు
యాక్చువల్లీ సార్ ఐడియాలజీ కూడా చాలా బాగుంటుంది అంటుంటారు. అంటే ఎక్కడ ఎంతవరకు ఈ సీన్ ఉండాలి, లేదంటే ఇది ఓవర్లాప్ అవుతుందా, ఇది వద్దు, ఇది ఇంకొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది, క్రియేటివ్ ఐడియాస్ ఉంటాయని శుభం నుంచి మాకు ట్రావెల్ అవుతుంటే మీ వల్లే మాకు కొన్ని విషయాలు తెలిసాయి. అండ్ తర్వాత ఇప్పుడు చూస్తుంటే నిజంగానే ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి యాక్చువల్లీ. సో ఎట్లా ఎంజాయ్ చేస్తాం మన రాజ్ సారి వర్కింగ్ స్టైల్ని? రాజ్ గారు చాలా కూల్, చాలా సింపుల్గా వస్తారు, ఏం కావాలో చెప్తారు. బేసిక్ ఆయన ఏంటంటే ఏదైతే మనం చిన్న రెగ్యులరైజ్ అవుతుందో లేదంటే బార్డర్ దాటుతామో అన్న రెండిట్లే ఆయన వచ్చి కట్ చేస్తారు. అది ఆయనలో నాకు బాగా నచ్చింది అనమాట. సో రెగ్యులర్ అయిపోతుంది సీను, లేదంటే మనం యాక్టర్గా ఇంకొక డైలాగ్ ఇలా మాడితే బాగుంటుంది, మనం అంటే బేసిక్గా బిహేవ్ చేసి దాంట్లో ఒకటి రెండు ఏమైనా అనేసి అనుకోండి, దాన్ని తీసుకొచ్చి ఆయన సాఫ్ట్ చేసి పర్ఫెక్ట్గా సినిమా ఎడ్జ్ని దాటకుండా ఓవరాల్గా సినిమాని రౌండప్ చేసే పనిలో చాలా జాగ్రత్తగా చూస్తారండి. సినిమాని జాగ్రత్తగా చూసుకుంటారు ఆయన. సినిమాని జాగ్రత్తగా చూస్తారు. సెట్లో తెలుగు మాట్లాడతారా ఆయన? ఆయన మొత్తం తెలుగే మాట్లాడతారండి. ఆయన తెలుగులో అన్నీ వచ్చి తెలుగులో ఆయనకి. ఓకే. తెలుగు స్పష్టంగా మాట్లాడతారు ఆయన. ఓకే. ఇంగ్లీష్లో ఎక్కువ చూడడం వల్ల తెలుగు కొంచెం మాట్లాడతారు. అంటే అక్కడ అవసరం రాలేదు కాబట్టి అక్కడ మాట్లాడలేదు ఆయన. ఇక్కడ అవసరం వచ్చినప్పుడు గ్యారెంటీగా మాట్లాడతారు, మాతో అందరితో తెలుగు మాట్లాడతారు. ఏంటండి సమంత గారు అసలు గన్ని అసలు ఏదో మామూలు కర్ర తిప్పినట్టు తిప్పుతా ఉన్నారు ఆవిడ, అసలు మామూలుగా సెట్లో నేను కూడా అదే షాక్ అయ్యాను, మీరు షాక్ అయినట్టే. ఏంటి గన్ ఏంటి ఇలా తిప్పేస్తున్నారు, బేసిక్గా ఎవరో డూప్ వచ్చారు, కాస్ట్యూమ్ సెట్ వేసుకుని ఇంకొక అమ్మాయి ఎవరో ఉన్నారు. సరే ఏమైనా ఎపిసోడ్లు ఉన్నప్పుడు ఆమె చేస్తారేమో అనుకున్నాను. అసలు ఏం లేదండి, మొత్తం ఈవిడ గన్నని తిప్పుతా ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. తర్వాత చూస్తే ఈజీగా టప్ చిన్నపిల్లడు తిప్పినట్టు తిప్పేస్తున్నారు. సో ఇదొకటి, 2 గన్స్తో అదొకటి. నేను ట్రై చేశాను, చాలా హార్డ్గా ఉంది, చాలా కష్టం, నాకు అర్థమై వదిలేసాను అనమాట. అయితే ఈ ట్రైలర్లో ఒక 2 షార్ట్స్ ఉన్నాయండి. ఫటాఫటా ఒక హ్యాండ్తో ఇట్లా ఒక సీన్ ఉంటుంది. అంటే ఫైట్ స్టైలింగ్ బాగుంది, మూవింగ్ బాగుంది యాక్చువల్లీ. అదంతా డార్క్ చీకట్లో వస్తున్నటువంటి సీన్స్ కాబట్టి ఒక్కొక్క ఫైట్కి స్టైల్ ఆఫ్ యాక్షన్ డిఫరెన్సియేషన్గా కనిపిస్తుంది చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే. ఎస్పెషల్లీ గన్నుదైతే బొంగరం తిప్పినట్టు తిప్పేస్తుంది చేతిలో పట్టుకుని. ఏమైనా హార్డ్ వర్క్ చేశారా, వెనకాల నేర్చుకున్నారా బిఫోర్? అంటే ఈ సీన్ వస్తుంది అంటే నాకు తెలిసింది ఏంటంటే ముందే ప్రాక్టీస్ అది చేశారంటండి. చేశారు. తర్వాత సెట్లోకి వచ్చాక కూడా ఈ యాక్షన్ ఎపిసోడ్ మొత్తం మేడం ఆ మూడ్లోనే ఉండేవారు. అంటే ఇంకా గన్ను ఎలా పంచ్ చేయాలి, ఏంటి ఫైట్ చేయడం కన్నా కూడా స్టైల్ ఒకటి ఉంటుంది కదండి. ఆ స్టైల్ మాత్రం చాలా బాగా కన్వే అయింది యాక్చువల్లీ. చేసినప్పుడు నాకు అర్థమైంది. సో ఆవిడ టోటల్ సెట్లో ఉన్నంతసేపు యాక్షన్ ఎపిసోడ్ మొత్తం అదే మూడ్లో ఉన్నారు. మాతో కూడా పెద్ద మాట్లాడేవారు కదా, అంటే మూడ్ క్యారీ చేయడం కోసం అనుకుంటా. సో హార్డ్ వర్క్ అండి మొత్తం, ఇంక వేరేది ఏం లేదు. కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రేమ్ మొత్తం, అందరూ ఆడవాళ్ళు హ్యాపీగా ఇంట్లో హోమ్లో ఉండే మెంటాలిటీస్ ఎలా ఉంటాయి, క్యారెక్టరైజేషన్స్. ఎస్పెషల్లీ ట్రైలర్ లోపలికి అంటే ఫస్ట్ ఓపెన్ చేయగానే సమంత గారు ఎంట్రీ తర్వాత ఇంట్లోకి అడుగు పెడతారు చాలా సంవత్సరాల తర్వాత, ఐ థింక్ సో కథకి. అక్కడ ఒక కోడలు ఉంటారు, మా ఇంటి బంగారం అని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మనందరి ఫేవరెట్ శ్రీముఖి గారిని అనసూయ క్యారెక్టర్ చేస్తున్నారు. శ్రీముఖి గారు బాగా వంటలు చేసేసారండి సినిమాలో, చూపించారుగా, వంటలు చేశారు. అంటే ఆ టైటిల్ ఇచ్చారుగా మా ఇంటి బంగారం అని చూపించారు కదా. రేవతి గారు, గౌతమి గారు మా ఇంటి బంగారం అని ఇంట్రడ్యూస్ చేశారంటే ఆవిడ ఎంత మంచి కోడలు అసలు. మామూలుగా సినిమాలో మంచి కోడలు అంటే ఏంటి, వంట చేయాలి, అన్ని పనులు చేయాలి, పాటలు పాడాలి, ముగ్గులు వేయాలి, పాటలు కూడా పాడాలి, అన్ని రావాలి కదా. మంచి కోడలు అంటే అదే కదా సమాజంలో ఇప్పుడు, అవన్నీ వస్తేనే మంచి కోడలా? అది మేము మా సమంత గారు మేము చూసుకుంటున్నాం. తర్వాత మామూలుగా అనసూయ గారు ఏంటి అసలు చెప్పండి క్వాలిటీస్? పాటలు పాడాలి, ముగ్గులు వేయాలి, వంట చేయాలి. అనసూయ గారు నేను తోడు దొంగలం సినిమాలో. అవునా? పని దొంగలా? తోడు దొంగలం. పని దొంగలా? పని దొంగలం కాదు. ఎలా కాన్సెప్ట్? అది మీరు సినిమాలో చూడాల్సిందే. మీ పేరింగ్ అయితే కొంచెం చబ్బీగా ఉన్న ఆవిడ కనిపిస్తున్నారు. పేరింగ్ వేరుగానే తోడు మా ఇద్దరమే. శ్రీముఖి గారు నాది కొంచెం ట్రాక్ బాగుంటుంది యాక్చువల్లీ. ట్రాక్ బాగుంటుంది. అంటే వచ్చిన సమంత గారు నేను ఏడిపిస్తారా ఏంటి? అదే అయి ఉంటుంది సినిమాలో. రాంగానే ఏంటంటే సమంత గారు అంటే వంట వచ్చా ఏంటది స్లాంగ్? వంట వచ్చా? ఏ స్లాంగ్? ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి మొత్తం ఇంట్లో వాళ్ళందరూ, మా ఇంట్లో వాళ్ళందరం అంతే ఈస్ట్ గోదావరి. సమంత మేడం మాత్రం చిత్తూరు స్లాంగ్ మాట్లాడుతున్నారు కదా మీరు ట్రైలర్లో చూసినప్పుడు. చిత్తూరు స్లాంగ్ సమంత గారు స్లాంగ్ అందరికి బాగా అంటే అడాప్ట్ చేసుకున్నారు. అందరూ ముందు నుంచి కొంచెం చూసుకొని ప్రాక్టీస్ చేసి. మీకు ఎట్లాగో మీకు దగ్గరే కాబట్టి మీకు అలవాటే. మనకు అలవాటే కదా దగ్గర నుంచి, అది మన వెస్ట్ నుంచి అలవాటే, అది వచ్చేదిలేండి. ఏంటి ఏం చేస్తున్నారు అంతే కదా సార్? అంతే. ముందేలా బాగున్నారు, మర్యాదల గురించి మాట్లాడతారండి, ఒకసారి చెప్పరా? ఏదండి
మర్యాద గురించి మాట్లాడతారు కదా, ముందు ఒక పర్సన్ రాగానే మాట్లాడతారు కదా. ఏమండి బాగున్నారండి, ఏం తింటారండి, టీ తాగుతారండి? మీరు మాట్లాడితే బాగుంటుంది, మాట్లాడండి. సరే అండి చెప్పండి మరి ఏం మాట్లాడమంటారు, మీరు ఏం మాట్లాడదు సరే మాట్లాడతారు. ఇప్పుడు నేను నా పేరు ఏంటి మరి? ఎందుకండి ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్లు? పరువు తీసేసావు నా ఫ్రెండ్. చెప్పండి చెప్పండి ఎందుకు? కొద్దిగా అసలు వద్దు. సరే సరే నా పేరు ఏంటంటే నా పేరు ఎందుకనా, ఎందుకు కనెక్షన్ ఉంది సినిమాకి. ఓ ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ పేరు ఎలా తెలిసింది మీకు? ఎలా తెలిసింది మీకు చెప్పండి. సినిమాలో ట్రైలర్ లో చెప్పామా మేము? చెప్పలేదు. మరి మీకు ఎలా తెలిసింది? యాక్చువల్లీ కథ రివీల్ చేయదు బాస్. నేను ఒక చిన్న జెన్జీ కిడ్ లాగా ఒక చిన్న పజిల్ రాసుకొచ్చా. ఓకే, నా పేరేంటి చెప్పు. సువర్ణ కదా, మామూలుగా సువర్ణ అంటే మీనింగ్ ఏంటి? మీరే చెప్పండి. కొడతాను మళ్ళీ. చెప్పండి సువర్ణ అంటే మీనింగ్ తెలీదా? తెలియదు, చెప్పండి మీరు చెప్పండి. మీ పేరుకి మీరు మీనింగ్ చెప్తే బాగుంటుంది. సువర్ణ అంటే బంగారం. సరేలేండి చెప్పండి మరి. అదే పేరు, మా ఇంటి బంగారం అవును, కదా. సువర్ణ బంగారం అన్న విషయం బంగారం చెప్తే బాగుంటుంది, నేను చెప్తే ఏం బాగుంటుంది? చెప్పండి, మీరు చెప్పారు కదా, బాగుందిగా. బాగా చెప్పండి. యాక్చువల్లీ నేనే రాసుకొచ్చానో చెప్తా. సినిమా మా ఇంటి బంగారం కదా. మేమందరం బేసికల్గా సమంత గారిని ఎప్పుడు ఒక ఫ్యాన్ మూమెంట్గా, ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం ఇండస్ట్రీలో. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఒక స్టామినా క్రియేట్ చేసుకుని ఎక్కడ కనిపించినా సమంత గారికి ప్రెస్ మీట్లో కావచ్చు, ఏ ఆడియో లాంచ్లో ఫీమేల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. ఎక్కడ ఏ ఒక్క ఫ్యాన్ హ్యాండ్ రైజ్ చేసినా కూడా రియాక్షన్ ఉంటుంది, ఎంతమంది వేల మందిలో ఉన్నా కూడా. అండ్ టైటిల్ వచ్చి మా ఇంటి బంగారం. బేసిక్గా ఆడపిల్ల ఏ ఇంట్లో అయినా బంగారంలానో చూసుకుంటారు. నా పేరు సువర్ణ, మా ఇంట్లో అలా పెట్టారు. మా ఇంటికి నేనే కదా బంగారం, కాబట్టి ఈ టైటిల్ అది కరెక్ట్ గా చెప్పారండి. నేను చెప్పాను. రెడ్డి గారు చాలిక బాగా కవర్ చేశారు, దొరికిపోయారు. కొంచెమైనా కలుపుతారేమో అనుకున్నాను, లేదు. పైగా మనకి ఎందుకులేండి అనంట. ఇంకా ఆల్ఫా పురుషుడు దాంట్లోనే ఉన్నట్టు. సరే, ముందు క్వశ్చన్స్ కంటే ముందు కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. ఆ పిక్చర్ సంబంధించి మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. కొన్ని మెమరీస్ మనం పిక్చర్స్లో పెట్టుకుంటాం, దాన్ని మనం ఫోటో ఫ్రేమ్లు కూడా చేయించుకుంటాం. కొన్ని మెమరీస్ ఏంటంటే ఎప్పటికీ హార్ట్లో ఉంటాయి. అలా నేను కొన్ని మీ లైఫ్లో జరిగిన కొన్ని మెమరీస్ అడుగుతాను, పిక్చర్స్ చూపించి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా రేర్ సందర్భంలో ఇలాంటి ఒక పిక్చర్స్ వస్తాయన్నమాట. సో కెన్ యూ షేర్? సినిమా ఓపెనింగ్ రోజు మా ఇంటి బంగారం బాగుంది చూడడానికి కూడా. అవును, అంటే ఇప్పుడు సమంత గారి గురించి చెప్పాలా, పిక్ విత్ సమంత గారితో బాండింగ్? ఎందుకంటే ఇలాంటి పిక్చర్స్ చాలా అరుదుగా వస్తాయి. అండ్ ఆ లవ్ ఎఫెక్షన్ కూడా ఉండాలి బోత్ ఆఫ్ యూలో యాక్చువల్లీ. అండ్ ఈ ఫోటో మీరు చూస్తున్నప్పుడు మీకు లోపల సమంత గారిని తలుచుకున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది, ఆ మెమరీ షేర్ చేయండి అంతే. అంటే ఇప్పుడు శుభం నుంచే ట్రావెలింగ్ మొదలైంది. బట్ శుభం టైంలో కొంచెం మాట్లాడడం తక్కువే. తర్వాత శుభం ట్రావెలింగ్ ప్రమోషన్ టైంలో నుంచి మాట్లాడడం అది జరిగింది. లైక్ ఇప్పుడు మా ఇంటి బంగారం కూడా సమంత గారు లైక్ ఫ్యామిలీ అనుకోండి. ఇట్స్ లైక్ ఫ్యామిలీ. ఓకే, యాజ్ అన్ యాక్టర్ సమంత గారిలో మీకు ఏ క్వాలిటీ బాగా నచ్చుతుంది? యాజ్ యాక్టర్గా ఆర్టిస్ట్గా నాకు ఇన్నోసెన్స్ చాలా నచ్చుతుంది. ఇన్నోసెన్స్ అసలు సూపర్. బట్ మా ఇంటి బంగారం యాక్షన్ చూసాక టెరిఫిక్గా అనిపించింది. సో అది కూడా బాగా ఇష్టం. యాజ్ ఎ పర్సన్ ఒక క్వాలిటీ పిక్ చేసుకోవాలి సమంత గారిలో, ఏ క్వాలిటీ మీరు తీసుకుంటారు? ఒక వ్యక్తి పరంగా సమంత గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? నాకు తెలిసినంత వరకు సమంత గారు అన్ని క్వాలిటీస్ నాకు తెలియదు కాబట్టి నాకున్నంత వరకు సమంత గారు అంటే నాకు ఇష్టం. పర్టికులర్గా ఒక క్వాలిటీ అని అలా అన్ని క్వాలిటీస్ అడాప్ట్ చేసేసుకుంటారు. సూపర్, నైస్ ఆన్సర్. సో ఈ అబ్బాయి పేరు చెప్పరా? ఎవరో బొట్టు పెట్టుకుని మంచిగా ఉన్నాడు ఇక్కడ సినిమాలో. నాకు చెప్తా, క్యారెక్టర్ పేరు రివీల్ చేస్తాను అందుకని. చెప్పండి. బుచ్చిరాజు గారు. ఓ సూపర్. బుచ్చిరాజు గారు బాగున్నారు సార్, మంచిగా మెడలో చైన్ వేసుకుని బొట్టు పెట్టేసుకుని, చేతి నిండా గొలుసులు, ఉంగరాలు. మీ పార్ట్నర్ కదా? ఆర్య. బుచ్చిరాజు గారు. బుచ్చిరాజు గారు ఏంటి సార్ ఎట్లుంటారు బుచ్చిరాజు గారు అక్కడ? బుచ్చిరాజు గారు మామూలుగా ఉండదు, మొత్తం అంతా మందే అంటారు. మొత్తం అంతా మందే. భీమవరం మొత్తం మందే. అవునా? ఓకే. బుచ్చిరాజు గారి క్యారెక్టర్కి గవిరెడ్డికి ఏమన్నా సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయా అండి? ఏం లేవండి. పర్లేదు చెప్పండి. ఏం లేదు, ఉంటే చెప్తాను కదా. ఒక్కటి కూడా లేదా? ఓకే. మామూలు బుచ్చిరాజు కాదు, సినిమాలో బాగుంటుంది. ఓకే. సో రీసెంట్గా
ఒక పోస్టర్, ఒక బ్యానర్ అందరి కళ్ళు అలా తిరిగేలా చేసింది. ఆ పోస్టర్, ఆ బ్యానర్ ఇదే ప్రసాద్ ఐమాక్స్ దగ్గర. అవును ఈ కటౌట్ పెట్టంగానే అసలు నార్మల్ క్రౌడ్ లేదండి అసలు. అవును సో ఆ మూమెంట్ మీకు కూడా చూసుంటారు, షేర్ చేయండి ఏదైనా. ఇంత పెద్ద కటౌట్ యాక్చువల్లీ మామూలుగా హీరోస్ పెడుతుంటారు అందరూ, హీరోయిన్గా సమంత గారికి అంత పెద్ద కటౌట్, అది కూడా ప్రసాద్ ఐమాక్స్ ఎదురుగా. ఆ రోజు చాలా క్రౌడ్ వచ్చింది చూడడానికి కూడా. అవును సో ఏం చెప్తారు? నేను వచ్చాను ఆ రోజని, అందరిలాగే నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద కటౌట్ అలా వస్తుంది. బట్ అందరూ అంటే కటౌట్ నాకు షాకింగ్గా అనిపించలేదు, కానీ కింద అమ్మాయిల రియాక్షన్ నాకు బాగా అనిపించింది. విజిల్ చేసి యా అంటున్నారు. సో వాళ్ళ రియాక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ పోస్టర్లో ఏదైతే ఒక కమర్షియల్ రియాక్షన్ ఉందో కింద వాళ్ళలో కూడా అదే రియాక్షన్ ఉంది. ఆ రియాక్షన్ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. ఓకే, సూపర్. ఆడపిల్లలు బాగా ఎక్కువగా అబ్బాయిలాగా అంటే కొంచెం యంగ్గా ఎనర్జెటిక్గా బిహేవ్ చేశారంటారు, గోల్ చేసి. అబ్బాయిలతో పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళు ఎంజాయ్ చేశారు దాన్ని. బా సూపర్. ఓకే, సో ఇప్పుడు వస్తున్న పిక్చర్ నెక్స్ట్ మనకి బ్రేకింగ్ అయ్యే న్యూస్ అనమాట. ఏదన్నా లీక్ వస్తుందేమో ట్రై చేస్తా. ఆయన లీక్ ఇవ్వడు, ఉన్నదానికి లీక్ ఇవ్వట్లేదు, వేరే దానికి ఇస్తాడేమో, ట్రై చేద్దాం. సో అది ఓపెనే కదా మీ సినిమాకి సంబంధించి. కాకపోతే ఈ టైటిల్ చాలా ఇది మెసేజ్ పెట్టుకుంటారా టోన్ గా, చిన్ టపాక్ దుమ్ దుమ్ అని చెప్పి పెట్టుకుంటారు, డుమ్ డుమ్ అని పెట్టుకుంటుంటారు చాలా మంది. సో ఈ టైటిల్ చాలా కొత్తగా ఉంది అండ్ మీరు హీరోగా వస్తున్నారు. ఏంటి, ఎట్లా రాబోతుంది సినిమా? సినిమా అయిపోయిందండి, షూట్ అయిపోయింది. ఈ రోజు డబ్బింగ్ కూడా స్టార్ట్ చేసాం. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ విలేజ్ డ్రామా. ఆ సినిమా కూడా సమంత గారి క్లాప్ కట్ ఓపెన్ చేశారు, తెలుసు కదా మీకు? తెలుసు, మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఆల్రెడీ. ఓకే, ఎట్లా ఏంటి వన్ వర్డ్ డిస్క్రైబ్ చేయాలి ఈ సినిమాని, ఎట్లా చెప్తారు? ఎందుకంటే హీరోగా వస్తున్నారు, ఎక్స్పెక్టేషన్స్ మేము కూడా పెట్టుకుంటున్నాం, మీరు ఏం చెప్తారు మరి? ఓకే, ఎలాంటి ఆడియన్స్ని కనెక్ట్ చేస్తుంది? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ, ఓకే డన్. కొన్ని ర్యాపిడ్ ఫైర్, లవ్ స్టోరీ ఆర్ యాక్షన్ స్టోరీ, వాటిలో ఏది సెలెక్ట్ చేసుకుంటారు? యాక్టర్ అయినా ప్రజెంట్ అయితే లవ్ స్టోరీ. ఓకే, థియేటర్ ఆర్ ఓటీటీ రెండిట్లో ఏది బాగా ఇష్టం? నాకు వచ్చిన అడగకూడదు, థియేటర్. ఓకే, వన్ టేక్ లేదా మల్టిపుల్ టేక్స్? సో ఎన్ని టేక్స్ తీసుకుంటారు? ఏదైనా ఒక షార్ట్ చెప్పినప్పుడు వన్ టేక్లో అయిపోద్దా కొన్ని లేదా మల్టిపుల్ టేక్స్ పడతాయా? మల్టిపుల్ టేక్స్ పడవచ్చు. మల్టిపుల్ టేక్స్. ఓకే, మా ఇంటి బంగారం సినిమా సెట్లో జరిగిన ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా? నాకు జరిగింది ఏంటంటే షాకింగ్ చెప్తాను. అది ఎలా అంటే, నన్ను ఒకరు కొట్టాలి. యాక్షన్ ఎపిసోడ్ మీరు చూసిన క్లైమాక్స్ ఎపిసోడ్లో నేను ఫైట్ చేస్తున్నాను, ఈలోపు దూరం నుంచి ఒకరు వచ్చి నన్ను సేవ్ చేయాలి. ఆ షాట్లో సడన్గా ఒకరు వచ్చి స్పీడ్గా వచ్చి సోఫాలో పడి, సోఫా వెనక్కి పడి మళ్ళీ అవుట్కి వచ్చి లెగ్తో షాట్ కొడతారు. అది చూసి ఎవరైనా చూశాను, నేను చూస్తే సమంత గారు. అది షాకింగ్. నేను ఇంకా డూపేమో అనుకున్నాను, అది షాక్ అయ్యాను. తర్వాత నవ్వుకుని ఏంటి వీడు ఇలా చేసేసారని. అదొక నిమిషం ఉంది. బట్ సెట్లో ప్రతిరోజు అందరమే నవ్వుకోవడం. ఎందుకంటే నేను, గౌతమ్ గారు, రచన, శ్రీముఖి, సో అలాగే కృష్ణ చైతన్య, అందరూ చాలామంది ఉన్నారన్నమాట. సో అందరూ ఎంటర్టైనింగ్గానే ఉండేవాళ్ళు అండి. మాయ అని ఒక చిన్న పాప ఉంది, వాళ్ళందరూ. సో అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. సో ఫ్యాన్స్ ఈ సినిమా చూసిన తర్వాత ఏ ఫీలింగ్తో బయటకు వస్తారు? ఫ్యాన్స్ లైక్ ఆడియన్స్ మా ఇంటి బంగారం మంచి ఫ్యామిలీ సినిమా చూశాను అని దాంతోపాటు ఉంటారు. అలాగే ఇంట్లో ఉన్న బంగారాన్ని గుర్తించకపోతే ఇప్పుడు వెళ్ళి బంగారాన్ని గుర్తిస్తాడు. ఓ మా ఇంటి బంగారం నేను ఎక్కడ ఇన్ని రోజులు చూసుకోలేదు అనుకుని మాత్రం గ్యారంటీగా వెళ్తాడు. ఓకే, సూపర్, చాలా బాగా చెప్పారు. కాలింగా టెక్స్టింగా? కాలింగ్. ఇన్స్టాగ్రామా ఫేస్బుక్కా? ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్లో కమెంట్స్ అవుతారా? తక్కువ, ఈ మధ్య ఆపేసాను. ఓకే, డిజిటల్ మీడియానా సోషల్ మీడియానా? సోషల్ మీడియా. ఎక్కువగా ఫుడ్ ఎక్కువ ఇష్టపడుతుంటారు, ట్రావెలింగ్ ఇష్టపడుతుంటారు? ఫుడ్. సినిమా సెలెక్ట్ చేసుకోవాలా లేదంటే ఒక ఇష్టమైన పని, యాక్టివిటీ, వాట్ ఎవర్, రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారు? ఇష్టమైన పని సినిమా, అందుకని ఇష్టమైన పని సినిమా. ఓకే, సరే. ఫుడ్ లవర్ ఎవరు సెట్లో మొత్తం అందరూ? ఓవరాల్గా మొత్తం శ్రీముఖి గారు మొత్తం అందరూ వీళ్ళందరూ బాగా ఫుడ్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఎవరు? సమంత గారా, గౌతమి గారా, శ్రీముఖి గారా, మీరా? శ్రీముఖి గారు, గౌతమి గారు, నేను. ముగ్గురు తింటారా? శ్రీముఖి గారు అసలు చాలా తక్కువ తింటారా? ఫుడ్ తింటుందా ఇప్పుడు? డైటింగ్లో ఉన్న ఒక పూట తిన్నా గట్టిగా తింటారు. ఓకే, సూపర్. అండ్ వన్ టేక్ ఆర్టిస్ట్ ఎవరు సెట్లో? నేనైతే కాదు. నెక్స్ట్ మిగతా నాకు తెలియదు కదా.
ఎంత సేఫెస్ట్ ఆన్సర్ తెలుసా, వన్ టేక్ ఆర్టిస్ట్ ఎవరండి, నేనైతే కాదు, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. ఓకే, యాక్షన్ ఆర్ కామెడీ? కామెడీ. ఓకే, లవ్ సీన్ లేదా ఎమోషనల్ సీన్? ఇప్పుడైతే లవ్ సీన్ మోడ్లో ఉన్నా. ఇప్పుడైతే లవ్ సీన్ మోడ్లో ఉన్నా. ఓకే, సూపర్ స్టార్ రీమేక్ ఛాన్స్ వస్తే ఏం చేస్తారు? చేయను, నాకు రాదు, నేను చేయను. నెక్స్ట్. దీనికి ఎక్స్ప్లెనేషన్ అడగట్లేదు కాబట్టి నెక్స్ట్ అంటున్నారు. ఓకే, సూపర్. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి. టాలీవుడా హాలీవుడా? ఏంటండి? టాలీవుడా హాలీవుడా? ఎందుకండి అంది ఈ క్వశ్చన్లు ఏంటండి? టాలీవుడ్లో ఉన్నాయి కదా హ్యాపీగా. ఓకే, సరే. సో ఫైనల్గా మా ఇంటి బంగారం, మాకు ఇప్పుడు టీజర్లో వంట వచ్చా తప్పితే ఏం లేదు కాబట్టి నాకు మనకి అక్కడ స్లాంగ్తో మా ఇంటి బంగారం జూన్ 19 వస్తుంది. మీ స్లాంగ్తో చెప్తే ఎట్లుంటుంది మా సుమన్ టీవీ ఆడియన్స్కి? ఎట్లా చెప్తారో చెప్పండి. ఫుల్ ఫన్ ఉండాలి, 2 minutes చెప్పాలి. ఎంత అన్యాయం తెలుసండి ఇది. ఫుల్ ఫన్ ఉండాలంట, మరి 2 minutes ఉండాలంట, మా ఇంటి బంగారం సినిమా గురించి చెప్పాలంట, అంతేనండి? అంతే బాబు. ఓకేనండి. హీరో గారు, నెక్స్ట్ మనం ఇంకా చాలా సినిమాలు చేస్తున్నాం కాబట్టి ఇంటర్వ్యూలు ఎలాగో ఇవ్వాలి కాబట్టి ఇప్పటి నుంచి మనం ఒక గట్టిగా స్ట్రాంగ్ అలవాటు చేసుకోవాలండి, అవును హీరో గారు, మాట్లాడడం. అందుకనే నేను చెప్పమంటున్నాను. ఎందుకులేండి హీరో గారు బుచ్చిరాజు గారు ఆపండి ప్లీజ్, తర్వాత చూద్దాం, అక్కడికి వచ్చాక బుచ్చిరాజు గారు నెక్స్ట్ కమింగ్ దానికి నేను అలాగో వస్తా కాబట్టి బిఫోర్ నుంచే కొంచెం ప్రాక్టీస్ సెషన్ కింద అవుతుంది. మీరు చెప్తే బాగుంటుంది, బేసిక్గా మీ స్లాంగ్ బాగుంటుంది, అది మీరు ఇష్టపడరు యాక్చువల్లీ చెప్పడానికి. అలా ఏం లేదు, ఇష్టపడడం ఏం లేదు, మీరు ఏం క్వశ్చన్లు అడుగుతారు అని ఏం ఇప్పుడు ఏం అడిగాను అంత ఏమన్నది బాగుందండి, బాగుంది, చాలా సినిమా గురించి మాట్లాడారు, సంతోషం. ఇంకేం మాట్లాడు, నేను నా షో ఏంటి సువర్ణతో సరదాగా, మరి ఆ సరదాగానే ఉంది, సరదాగానే ఉంది. సో సరదాగా చెప్పేస్తా, మా ఇంటి బంగారం ఈ నెల 19 దాకా రిలీజ్ అవుతుందండి. కాబట్టి మీ ఇంట్లో ఉన్న బంగారాలు అందరినీ తీసుకొని జూన్ 19 తారీఖు థియేటర్కి వచ్చేయండి, సినిమా అదిరిపోద్ది. మీ ఇంట్లో బంగారాలందరికీ బంగారం గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ బంగారం సినిమా చూపించండి. థ్యాంక్ యూ. ఓకే, సూపర్. సరే, అందరి ఇంట్లో ఉన్న బంగారాలు చెప్పారు, ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళాలా వద్దా? మీ పేరే బంగారం, మీరు ఎలా పోతే ఎలా కుదరదు చెప్పండి. నా పేరు మర్చిపోయారు కదా మీరు. లేదు బంగారం సువర్ణ అంటే ఇప్పుడు మీ పేరుకున్న వాల్యూ మీరు చెప్పారనుకోండి స్ట్రాంగ్ అవుతుంది, అందుకని మీతో చెప్పించాను. సో చెప్పండి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ డూడ్, ఆల్ ది వెరీ బెస్ట్. ఎస్ గైస్, గవిరెడ్డి సో ఆల్ఫా పురుషుడిగా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు మనల్ని, అండ్ మీ అందరు కూడా బాగా ఆదరించారు శుభంతో. అండ్ ఇప్పుడు ఒక మంచి క్యారెక్టరైజేషన్తో మనందరినీ బాగా నవ్వించడానికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో వచ్చేస్తున్నారు. నాట్ ఓన్లీ గవిరెడ్డి గారు, టీం అందరూ కూడా, ఎస్పెషల్లీ జూన్ 19న ఫ్యామిలీ అందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.